తమిళనాడు రాజకీయాలు చాలా హాట్‌గా మారినాయి. ఎలక్షన్‌లో దగ్గర పడుతున్న నేపథ్యంలో. అయితే ఇక్కడ పోటాపోటీగా ఇస్తున్న హామీలు, అలాగే తమిళనాడులో ఇప్పుడు థర్డ్ ఆల్టర్‌నేటివ్ అవసరమని ప్రజలు ఎంతవరకు భావిస్తున్నారు? అదే నేపథ్యంలో ఎంతో ధీమాతో ముందుకెళ్తున్నారు టీవీఎంకే అధినేత విజయ్. ఆయన ఇస్తున్న హామీలు గాని, ఆయన చేస్తున్న ప్రకటనలు, మరోపక్క అధికారంలో ఉన్న స్టాలిన్ విడుదల చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో, వాస్తవానికి ఇలాంటి మేనిఫెస్టోలు చూసినప్పుడు తమిళనాడు మార్క్ ఇంకా ఉందా అని గుర్తొస్తుంది. ఎందుకంటే ఇంట్లో కావాల్సిన కుక్కర్లు కానీ, గోడ గడియారాలు కానీ, లేదంటే మిక్సీలు కానీ, ఇలాంటివన్నీ అసలు పుట్టిందే అక్కడ. తర్వాత ఇప్పటికి చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి ఒక ప్రత్యేక పథకం కొన్ని కూపన్లు కూడా ఇస్తూ, అంటే దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ప్రజలు దాన్నే కోరుకుంటారా, లేదంటే థర్డ్ ఆల్టర్నేటివ్గా వస్తూ ఆయన ప్రధానంగా నిరుద్యోగుల్ని టార్గెట్ చేశారు. అలాగే ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని వరాల జల్లు అయితే కురిపించారు నిన్న విజయ్. ఆ వైపు మొగ్గు చూపుతారా? ఏంటి విజయ్ ఆలోచన? ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా ఆయన ఉండి తర్వాత భారతీయ జనతా పార్టీతో ప్రీ పోల్ కాకుండా పోస్ట్ పోల్ అలయన్స్ ఏమన్నా జరగబోతుందా అనే చర్చ కూడా నడుస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయనుకోవాలా తమిళనాడు రాజకీయాలు. విజయ్ వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఏమన్నా రేపొద్దున్న ఫలితాలు వచ్చిన తర్వాత రూట్ చేంజ్ అయ్యే ఆలోచనలు కూడా నాకు అనిపిస్తున్నాయా? పెద్ద ప్రభావితం ఏం కనిపించట్లేదు. సాధారణంగా హీరోలకు ఎగబడే జనం ఇదివరకు కమల్ హాసన్ కూడా విపరీతంగా ఎగబడ్డారు. ఒక్క చోట తన నియోజకవర్గంలో తను కూడా గెలవలేదు అక్కడ. రజనీకాంత్ అందుకనే పక్కకి తప్పుకున్నాడు అక్కడ. విజయకాంత్ ఒకప్పుడు హీరోనే. విజయకాంత్ ఒకప్పుడు హీరో, కార్తీక్ ఒకప్పుడు హీరో, తను పార్టీ పెట్టి మొత్తం నాశనం అయ్యాడు. తర్వాత శరత్ కుమార్ పార్టీ పెట్టి తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేసుకున్నాడు. అట్లాగా వాళ్ళకి అక్కడేమీ సినిమా వాళ్ళకి అవకాశాలు కరువై చాలా రోజులైపోయింది. ఇప్పుడు విజయ్ని చూసి ఎందుకు ఓటేయాలి జనం? ప్రాక్టికల్గా విజయ్ అనే ఇప్పుడు రాజకీయానికి ఒక రీజనింగ్ ఉంటుంది కదా. అక్కడ స్టాలిన్ భావజాలం, బీజేపీ భావజాలం లేదా ఏఐడిఎంకే భావజాలం వ్యతిరేకమైనటువంటి థర్డ్ ఆల్టర్నేటివ్ ఏమైనా చేయగలిగాడు అతను? ఏమీ లేదు. ఒక రొటీన్ రాజకీయం నడుస్తుంది అక్కడ. ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఈ సమైక్యాంధ్ర అని ఒక ఇద్దరు కూడా తెలంగాణ, మన తెలంగాణ విభజన మీదన వైసీపీ తెలంగాణ అంది, అటు తెలుగుదేశం తెలంగాణ అని అంది. మొదట్లో వైసీపీ ప్లేనరీలో తీర్మానం కూడా చేశారు కదా. అప్పుడు చిరంజీవి కనుక సమైక్యాంధ్ర అని ఉంటే ఆయన మళ్ళీ అదేదో తెలంగాణ చెప్పాడు, సామాజిక తెలంగాణ అనేది. అది కాకుండా రాష్ట్రం విడదీయడానికి వీల్లేదని చిరంజీవి అని ఉంటే ఆయన ఆల్టర్నేటివ్ అవుతాడు. ఆయన కూడా అదే మూసలో పడిపోతే ఇంకేముంది అక్కడ రాజకీయం? నువ్వు వాళ్ళని కాదని నిన్ను ఎందుకు ఎన్నుకోవాలి? నేను అది కదా చూడాల్సింది. ఇప్పుడు అక్కడ స్టాలిన్ కాదు, అతన్ని ఏ కారణంగా కాదు? విజయ్ వచ్చాడని కాదా? లేదు, ఏఐడిఎంకే జయలలిత వారసత్వం అంటుంది కాదు. దానికంటే ఏది కావాలి? వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు. మూడవది నువ్వేం చూపెట్టగలుగుతున్నావు? ప్రత్యేకించి హామీలు వాళ్ళు ఇచ్చారు. హామీలు వాళ్ళు యువతకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు. ఏముంది అందులో? ప్రత్యామ్నాయ రాజకీయం క్రియేట్ చేయాలన్నప్పుడు ఒక సెంటిమెంట్ రగలాలి. లైక్ కేసీఆర్ తెలంగాణ అన్న ఒక సెంటిమెంట్ రగిలిచ్చాడు. అధికారంలోకి వచ్చాడు కదా అతను. దాంట్లో ఆ సెంటిమెంట్ అనేది ముఖ్యం. ఇప్పుడు అక్కడ తమిళనాడులో ఏం సెంటిమెంట్ ఉంది? ఆల్టర్నేటివ్ సెంటిమెంట్. ఒక రకంగా కేసీఆర్ గారికి అప్పుడు కలిసి వచ్చింది అది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా. అనేది ఒక పాయింట్ లేకుండా రాజకీయం వస్తే ఉపయోగం ఏముంది? అది ఇక్కడ సమస్య. విజయ్కి వచ్చిన సమస్య ఏంటంటే, ఇది భావజాలం పరంగా డిఎంకే భావజాలమే ఉంటుందట ఆయనకి, కానీ ప్రభుత్వ పాలన పరంగా సరిగ్గా చేయట్లేదు కాబట్టి తనకు ఓటేయమంటాడు. అంటే జనాలు ఇద్దరిని చూసేశారు కదా సార్. ఏడీఎంకేని ఒకసారి, డిఎంకేని చూసేశారు. ఇప్పుడు ఇంకొకరికి అవకాశం ఎందుకు ఇవ్వరు అని. అదే నేను అనేది. వాళ్ళిద్దరూ కానిది నువ్వేం చెప్తున్నావు? వాళ్ళిద్దరిని చూసేసావు, నన్ను చూడంటే చిరంజీవి అదే చెప్పాడు, పవన్ కళ్యాణ్ అదే చెప్పాడు, విజయకాంత్ అదే చెప్పాడు, కమల్ హాసన్ అదే చెప్పాడు. వాళ్ళిద్దరూ కానీ నువ్వేం చేస్తావు? చూడటం కాదు కదా లెక్క. నువ్వేం చేస్తావు? దాన్ని చేయడానికి నీ దగ్గర ఉన్న శక్తి ఏంటి? ఇక్కడ ఒక పెద్ద లాజికల్ మిస్సింగ్ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేయండి, చిరంజీవి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి ఎక్కువ 50% బీసీలకు ఇచ్చాడు సీట్లు. 50% ఆ రోజున రాష్ట్రం మొత్తం మీద 100 సీట్లు ఏమో బీసీలకు ఇచ్చాడు అతను దగ్గరగా.
మరి ఎందుకు గెలవలేదు? వాళ్ళందరూ సామాన్య స్థానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. తర్వాత పవన్ కళ్యాణ్ క్రిందటిసారి ఎతికి మరి సామాజిక సేవకుల్ని వివిధ నియోజకవర్గాలు తీసుకొచ్చి పెట్టాడు. 145 పోటీ చేశాడు కదా 19లో. అవును, ఆ విషయంలో చూస్తే విజయ్ బెస్ట్ టైం ఇక్కడ 234కి మొత్తం అభ్యర్థులు ప్రకటించారు. నేను అనేది మనుషుల్ని పెట్టడం. అప్పుడు చిరంజీవి కూడా పెట్టాడు అందరికి, ప్రతి నియోజకవర్గానికి. చిరంజీవి పెట్టారు. సమస్య ఏంటంటే జనం నీ దగ్గరికి రావాలి, నాయకులు నీ దగ్గరికి రావాలి. ఏఐఏడిఎంకే వాళ్ళు, డిఎంకే వాళ్ళు ఆ పార్టీని వదిలేసి ఈయన దగ్గరకు వస్తుంటే ఒక టెంపో ఉంటుంది. ప్యూర్ కొత్తోళ్ళు, ఆ కొత్తోళ్ళని యాక్సెప్ట్ చేసే సొసైటీ కాదు ఇది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. దక్షిణాదిలో ఇదే సమస్య. ఉత్తరాదిలో కొత్తోళ్ళని ఎంకరేజ్ చేస్తారు, పార్టీలు కాదు. ఇదే పార్టీలోనూ కొత్తోళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కానీ దక్షిణాదిలో అది తక్కువ. దానికి సాక్ష్యమే మన రాష్ట్రాల్లో వచ్చింది. ఇప్పుడు అమ్మాయి పేరేంటి, షర్మిల పెట్టిన పార్టీ, ముఖలో బుట్టి పబ్బలో పోయా. ఇప్పుడు ఆ అమ్మాయి కవిత ఏదో పెడుతుంది, కేఏపాలు పెట్టి చాలా అయిపోయింది. జయప్రకాష్ నారాయణ పెట్టాడు. ఏమైనా ఇవన్నీ కూడా ఎక్కడికి పోయినా పిరమిడ్ పార్టీ అన్నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. బేసిక్ ప్రజల్లో ఒక లెక్క ఏంటంటే కరప్షన్ జరగదు రాజకీయాల్లోని ఏ ప్రజలు భావించట్లేదండి. నెంబర్ 1 ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కడు తింటాడు, తినకపోతే ఎట్ట పంచుతాడు అని కూడా ఉంది ప్రజలకి. కానీ మనల్ని పీడించకుండా తినాలి. తిను, మమ్మల్ని పీడించక, వీలైతే మాకు కూడా పెట్టు. ఇది 3 వర్గాలు ప్రజలు. నెంబర్ 4 బలమైన నాయకుడిని కోరుకుంటున్నారు తప్పించి అనుభవ రాహిత్యం బలహీనమైన నాయకుడిని కోరుకోవట్లేదు. రాహుల్ గాంధీ ఎందుకు ప్రధానమంత్రి కాలేదు 3 టర్మ్స్ నుంచి? అంతకుముందు 2 టర్మ్స్లో కూడా తను చేసిన తప్పు ఏంటది? తనకి 2009లో అవకాశం వచ్చినప్పుడు తను అయిపోవచ్చు, 201 సీట్ల దాకా వచ్చినాయి. మన్మోహన్ సింగ్ని చూసి ఓటేలా, సోనియా గాంధీని చూసినా ఓటేశారు, రాహుల్ గాంధీని చూసినా ఓటేశారు. ఆ రోజున ప్రధానమంత్రి తీసుకోవాలి. ఆయన అతిశయానికి పోయి నెక్స్ట్ ఎలక్షన్స్ 280 వచ్చేస్తుందిలే, అప్పుడు మన్మోహన్ సింగ్ని పక్కన పెడతా, ఈలోపు మన్మోహన్ సింగ్ని అవమానిద్దామని ట్రై చేశాడు. జనాలు చాచి కొడితే 3 టర్ములు దిక్కులేదు అతని. 25 ఏళ్ళుగా 21 ఏళ్ళుగా రాజకీయంలో ఉంటూ 22 ఏళ్ళుగా ఇవాళ వరకు ప్రజాదరణ ఎందుకు పొందలేకపోతున్నాడు అతను? ఏంటంటే నువ్వు ఒకటే మూసగా బ్రతికితే వర్కౌట్ కాదు. ఏం కొత్తదనం చూపెడుతున్నావు నువ్వు? ఇప్పుడు నిన్న విజయ్ చెప్పింది మా కారు డ్రైవర్ కొడుకు కూడా ఇచ్చాను. ఇవ్వ ఇక నువ్వు నీ ఇంట్లో కూడా ఇచ్చుకో, మీ ఆవిడకైనా ఇచ్చుకో, లేకపోతే ఇంకొకరికైనా ఇచ్చుకో. ఏమవుతుంది దాంతో? ఏంటి ప్రజలు కొరిగేది ఏంటి? కొన్ని హామీలు. ఇప్పుడు జయలలితోళ్ళు వచ్చి మధ్యాహ్న భోజనము, అదే భోజనం పెట్టింది ఆవిడ ఫస్ట్, క్యాంటీన్, అమ్మ క్యాంటీన్. దాన్ని ఈయన కూడా కొనసాగించాడు. పైగా ఈయన ఉదయం పూట టిఫిన్ కూడా పెట్టుకొచ్చాడు దాంట్లో. వాటితో పాటు స్కూళ్ళల్లో పిల్లలకి ఉదయం పూట టిఫిన్ కూడా పెట్టుకొచ్చాడు. ఇవి కాని సంక్షేమం ఏదో నువ్వు కూడా ఇంకో పథకం ఇస్తానంటున్నావు. కానీ ఇవన్నీ తప్పు. నేను వస్తే ఏదో అద్భుతం చేస్తానన్న కొత్త సెంటిమెంట్ తేలేకపోయాడు కదా ఇతను. ఇతను కొత్తగా ఏం చూసి ఓటేయాలి? విజయ్ని సినిమా చూసి ఓటేయాలి. సినిమాలో హీరో అందరినీ పొడి చేస్తుంటాడు, పోలీసులు అక్కడ ఏం చేయరు. నిజ జీవితంలో కుదురుద్ది అది. సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి, ఆ డైలాగులకు అక్కడ చప్పట్లు వేళ్ళు ఉంటాయి. నిజ జీవితంలో 100 వేలని ఎగబడి వచ్చేసేస్తారు చూడటానికి, అంతే. ఓటేస్తారా? కమల్ హాసన్కి ఏమైనా జనం తక్కువ వచ్చారా ఆ రోజున? ఎగబడి రాలేదా? విజయకాంత్కి ఎగబడి రాలేదా? చిరంజీవికి ఎగబడి రాలేదా? పవన్ కళ్యాణ్కి ఎగబడి రాలేదా జనం? సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జనానికి సంతోషం. ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళి చూడాల్సినదో లేకపోతే చెన్నైకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేకుండా మన ఏరియాకి వచ్చి 4 సార్లు కనబడిపోతాడు. అంత మించి ఏమైనా ప్రయోజనం ఉందా వాళ్ళకి? వాళ్ళు అది చూసుకుంటారు, ప్రయోజనం చూసుకుంటారు వాళ్ళు. అది చూడండి. కానీ ఒకటిసారి ఇక్కడ ఈయన విజయ్ మాత్రం నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని వీళ్ళనే టార్గెట్ చేశారా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో లాగా? ఎందుకంటే ఇక్కడైతే అది రాలేదనుకోండి, ఇంకా ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి అనేది. కానీ అక్కడ 4,000 ఇస్తానని నేను ప్రకటించడం, అలాగే వాళ్ళకి 20 లక్షల వరకు విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని ప్రకటించడం, అంటే యువతని ప్రేరేపించేలాగా, ప్రోత్సహించేలాగా లేవా? అది ఎంతవరకు? ఉచితాల విషయాల్లో ఎవడికాడికి అన్ని ఆ పార్టీలో అంత తక్కువ తిన్నయ్యా. వాళ్ళు అంతే హామీలు ఇచ్చారు, చాలా ఇచ్చారు వాళ్ళు. నిరుద్యోగం ఇప్పుడు ఎవడు నిరుద్యోగి నాకు తెలియకడుతాను. చెన్నైలో పనిచేసేవాడు నిరుద్యోగి అవుతాడా? ఇప్పుడు
ఇప్పుడు గిగ్ వర్కర్ ఉన్నాడు, రికార్డుల ప్రకారం నిరుద్యోగి, కానీ ఉద్యోగం చేస్తున్నాడు కదా. ఎవరు ఖాళీగా కూర్చుంటారండి? మగాడిగా పుట్టిన ప్రతి ఒక్కడు సచ్చినట్టు పనిచేసి పోషించాల్సింది. ఈ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇది రూల్ కదా, సమాజం నేర్పిన శాసనం కదా. ఆడు ఖాళీగా ఎవడు కూర్చుంటాడు? ఒకడు కూలి పని చేస్తాడు, ఒకడు కొట్లో గుమస్తా చేస్తాడు, ఇంకోటి ఆఫీస్లో క్లర్క్గా చేస్తాడు, ఇంకోడు చెత్త ఉడుస్తాడు, ఇంకోటి చేస్తాడు. తన కుటుంబాన్ని పోషించే బాధ్యత, అమ్మా నాన్నల్ని భార్య బిడ్డల్ని పోషించడం అనేది మగాడిగా పుట్టినోడి బాధ్యత అక్కడ, అంతే. ఎనఫ్. ఇక దాంట్లో నిరుద్యోగం ఏంది? ప్రభుత్వ ఉద్యోగం ఏంది? లేకపోతే నిరుద్యోగం అన్నారనుకోండి, ఎన్ని ఎత్తావు నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలు? ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తావా? ఇవ్వలేవు కదా. ఇవన్నీ నిరుద్యోగం కిందకే వస్తాయి. అందరికి భృతి ఇస్తావు నువ్వు? నిరుద్యోగ భృతి అనేది పెద్ద కామెడీ. ఆ పదమే కామెడీ. కార్యకర్తలకు ఇచ్చుకోవడానికి గతంలో తెలుగుదేశం వాడుకుంది 2019. అంత మించి దేనికి పనికిరాదా నిరుద్యోగ భృతి అనేది? ఉద్యోగాలు వీళ్ళు బీకి ఇచ్చేది ఏంది? ప్రైవేట్ కంపెనీలో చెన్నైకి మనోళ్ళే పోయి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వాడిచ్చేది ఏంది ఇంక ఉద్యోగం మనకి? బేసిక్ అది సమస్య. కానీ ఒకటి సార్, స్టాలిన్ పార్టీ ఇంకా ఇంట్లో వినియోగించుకునే వస్తువుల దగ్గరే కొనసాగుతుందా ఆ పార్టీ? నిన్న కూడా ఆయన ప్రకటన చూస్తే అలాగే ఉంది. వాస్తవానికి అసలు అలాంటివన్నీ అక్కడే పుట్టినాయి అంటారు. ఒకప్పుడు గడియారాలు ఇవన్నీ మొదలు పెట్టింది అక్కడే అని. కాకపోతే ఇంకా అవి వీళ్ళు కంటిన్యూ చేస్తూనే వస్తున్నారు. నిన్న కూడా అదే ప్రకటన చేశారు ఆయన. మీరు ఎలక్షన్స్ అయిపోయాక సూళ్ళూరుపేట ఏరియాలో వెళ్తే గనక తమిళనాడు ఎలక్షన్స్లో ఇచ్చిన ఉచితాలన్నీ అక్కడ చీఫ్గా అమ్ముతారు. నేనే వార్తలు కవర్ చేసేప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు తమిళనాడులో ల్యాప్టాప్లు ఇచ్చారు. ల్యాప్టాప్ మామూలుగా మనం కొనుక్కున్నప్పుడు 30,000 అయితే అక్కడ 10,000కి అమ్మేశారు. టీవీలు 15,000 రూపాయలు టీవీ ఇచ్చారు, అక్కడ 7,000 8,000కి అమ్మేశారు. అదేది దాన్ని ఏమంటారు, మన ఫ్రిడ్జులు 30,000 రూపాయల ఫ్రిడ్జ్ని అక్కడ 15,000కి అమ్మేశారు. సూళ్ళూరుపేట దగ్గర ఈ షోరూమ్లు ఉంటాయి, ఆ స్టిక్కర్లతో సహా ఉంటాయి. అవన్నీ తమిళనాడులో ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ అమ్ముకుంటుంటారు. అంతే. ఈ హామీలు ఇస్తూనే ఉంటారు వాళ్ళు. ఫైనల్గా స్టాలినా పళనిస్వామి, సింపుల్. డిఎంకేనా ఏఐఏడిఎంకేనా? వీళ్ళు ఒక 25-30 సీట్లు తెచ్చుకోగలిగితే, ఎందుకంటే ఈసారి ఏందో నెట్ టు నెట్ ఫైట్ అంటున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన సర్వేలన్నీ చూస్తే ఒక 15-20 తేడాతో ఒకళ్ళు అధికారంలోకి వస్తారని ఉంది. ఒకప్పుడు తమిళనాడు ఏకపక్ష రాజకీయం, రెండో వాళ్ళకి ప్రతిపక్ష సీటు కూడా ఉండేది కాదు. అలాంటి స్టేజీ నుంచి దఫా నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చింది. ఓ రకంగా నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చి అధికారంలో వాడికి ఒక 20 సీట్లు 30 సీట్లు తగ్గితే, ఆ 20-30 సీట్లు పొరపాటున కనుక విజయ్ గెలుచుకోగలిగితే కుమారస్వామి లాగే ఈయన సీఎం అవుతాడు. కుమారస్వామి నెట్ అయితే 25 సీట్లు వచ్చిన తీసుకెళ్లి సీఎం చేశారు, అట్లా చేస్తారు. అది జరుగుతుంది. కానీ సార్, తమిళనాడులో బీజేపీ చేయబోయే రాజకీయం ఏంటి అంటే ఎలా చూడాలి? బీజేపీ అక్కడ ఏ రాజకీయం చేయట్లేదు. ఏఐఏడిఎంకేని ముందు పెట్టింది అంతే, డిఎంకేని పక్కన పెడుతుంది అంతే. బీజేపీ అక్కడ 27 సీట్లే తీసుకుంది అంతే, ఎక్కువేం తీసుకుంది. అంటే ఎప్పటికైనా టీవీకేతో, లేదంటే టీవీకే ఎప్పటికైనా బీజేపీతో జత కడుతుందా? కట్టరు. టీవీకే మనస్తత్వం యాంటీ హిందుత్వ విజయ్ది. అతని మెంటాలిటీకి నుండి వీళ్ళకి పడదు, అసలు సాధ్యం కాదు అది. అంటే అలాగని తమిళనాడు రాజకీయాల్లో టీవీకే సింగిల్ గా వెళ్లేంత ఉందా సిచ్యువేషన్ అక్కడ? ఎవరైనా కొత్తగా పార్టీ పెట్టిన ప్రతి సినిమా హీరో కూడా సొంగలుగానే పోతాడండి. ఆ తర్వాత చాచి దెబ్బతిన్నాక మారతారు. ఇప్పుడు విజయకాంత్ పార్టీ పెట్టి ఒక్కడే గెలిచాడు. ఇప్పుడు అన్ని చోట్ల పోటీ చేసి 239 చోట్ల పోటీ చేసి చివరికి ఒక్కడే గెలిచాడు. అప్పుడు ఆ తర్వాత ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకుని మంత్రి అయ్యాడు. డిఎంకేతో పొత్తు పెట్టుకున్నాడు కొన్ని రోజుల పాటు. ఇప్పుడు కూడా వాళ్ళ ఆవిడ డిఎంకేతోనే పొత్తు పెట్టుకుంది. అట్లాగా ఉంటది. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా పోటీ చేశాడు, దెబ్బతిన్నాడు. తెలుగుదేశం పొత్తు పెట్టుకుని డిప్యూటీ సీఎం అయ్యాడు. రేపు అంతే అవుతుంది ఏదన్నా. అంటే విజయ్ అవసరం వస్తే ఏఐడిఎంకేకి రేపొద్దున్న ఏమన్నా పోస్ట్ పోల్ అలయన్స్ లాంటిది ఏమన్నా ఉంటుందా? అంటే నేను చెప్పినట్టు 15-20 సీట్లు 30 సీట్లు తగ్గినాయి, ఇతనికి ఆ సీట్లు వచ్చినాయి అనుకోండి. విజయ్ రేపు పొద్దున ఏఐఏడిఎంకే నీకు డిప్యూటీ సీఎం ఇస్తాను వచ్చేసే మన దాంట్లో అంటే, ఏఐఏడిఎంకే వాళ్ళు నిన్నే సీఎం చేస్తాం, మేము మద్దతు ఇస్తాం బయట నుంచి అంటారు రేపు. ఒకవేళ ఏఐఏడిఎంకే అధికారంలోకి రావడానికి 10 సీట్లు తగ్గి విజయ్ దగ్గర 10 సీట్లు ఉన్నాయనుకోండి, డిఎంకే చెప్పుద్ది అన్నమాట నువ్వు సీఎం అవ్వు అనేసి. కాబట్టి తర్వాత అది నిప్పుల మీద నడకలాగా ఉంటుంది అనమాట.
అది ఎంతవరకు సాధ్యం అవుద్దో కూడా చూడాలేమో. అంటే బీజేపీ మాత్రం అప్పటి వరకు సైలెంట్ గానే ఉంది. బీజేపీ ఏం చేయదు, ఎలక్షన్ అయ్యే వరకు. కనీసం 15-20 సీట్లు గెలుచుకోగలిగితే అప్పుడు తమిళనాడు రాజకీయాన్ని మనం మార్చగలుగుతుంది. అలా లేనంత వరకు అది ఏం చేయలేదు అక్కడ. అది రైట్. చూద్దాం. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు అయితే కాస్తంత ఇంట్రెస్ట్ గానే ఉన్నాయి. ఏం జరుగుతాయి అది కూడా టీవీకే రావడంతో. కాకపోతే విజయ్ ఒక హీరో, ఎంతవరకు ఆయన సక్సెస్ అవుతారు? నిజంగా ఆయన సక్సెస్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో కానీ మిగిలిన రాష్ట్రాల్లో లేదంటే అదే తమిళనాడులో కూడా సక్సెస్ అవ్వలేని ఒకప్పటి హీరోలకి ఈయన పోటీ ఇచ్చారు, లేదంటే గట్టిగా నిలబడ్డారు అనే క్రెడిట్ కూడా దక్కుద్ది. మరి ఆ దిశగా ఏమైనా వెళ్తుందా లేదనేది అయితే చూడాలి.